భీముణ్ణి పదే పదే హింసిస్తూ ఉంటారు కౌరవులు. అది కొట్టడమో, తిట్టడమో, లేకపోతే నీళ్ళల్లో పడేయడమో ఇట్లాంటి. అప్పుడు కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ద్రోణాచార్యుడు అడిగినప్పుడు ఎందుకు ఇట్లా హింసిస్తున్నారంటే ధిక్కారమున్ సైతునా అని ఒక డైలాగ్ ఉంటుంది. అది 2-3 చోట్ల ఉంది. దాంట్లో అంటే మమ్మల్ని ధిక్కరిస్తాడు, మమ్మల్ని అస్సలు కేర్ చేయడు, మమ్మల్ని చాలా చులకనగా చూస్తాడు అతను అన్నటువంటి. మీరు చులకనగా చూస్తే అతను చులకనగా చూస్తున్నాడా, లేకపోతే అతను మిమ్మల్ని చులకనగా చూస్తున్నాడా, అంతర్మదనం చేసుకోండి అని చెప్పేసి పిల్లలు మీకు అర్థం కావట్లేదు అని మందలించి పంపించేస్తాడు ఆయన. కాకపోతే శకుని వీళ్ళని అలాగే రెచ్చగొడతా ఉంటాడు. అట్లాగే ఇప్పుడు కాకాని విషయంలో ధిక్కారమున్ సైతున అన్నటువంటిదే సంకేతం. దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, చేతనైతే చేసుకోండి అనేటటువంటి పదాలు వింటే అంగీకరించం, అది వంశీ అయినా కాకాని అయినా అన్నటువంటిదే ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. బేసిక్గా అక్రమ మైనింగ్ అనేటటువంటిది ఒక విచిత్రమైనటువంటి కేసు. అక్రమ మైనింగ్ అంటే కనుక ప్రతి మైనింగ్ అక్రమే. ఎలాగా? పర్మిషన్ లేకుండానంటే పర్మిషన్ ఉంటుంది, కొన్ని చోట్ల పర్మిషన్ ఉండదు. ఇంకోటి, ఆ పర్మిషన్ ఎంతకిచ్చారు? 1 అంగుళాలు తవ్వుకోమన్నారా, 2 అంగుళాలు తవ్వుకోమన్నారా, 3 అంగుళాలు తవ్వుకోమన్నారా? అసలు ఎక్కడుంది లిక్? ఇప్పుడు మన ఇళ్ళ దగ్గర అయితే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కొలత అని ఉంటుంది. 1 గజము, 2 గజాలు, పక్కన సుబ్బారావు గారింటి దగ్గర నుంచి రామారావు గారింటి దాకా ఇది మీ స్థలం లాంటి. దాంట్లో గనిలో ఎవడు లెక్కగట్టేది? మనకి నచ్చని వాడు అక్కడ గని తవ్వుకుంటున్నాడంటే అక్రమంగా తవ్వుకుంటున్నాడు అని చెప్తాం. వీటికి చట్టబద్ధంగా ఏముంటుందంటే పెనాల్టీ మాత్రమే ఉంటుంది, పెనాల్టీలు మాత్రమే. వెంటనే గాలి జనార్దన్ రెడ్డికి శిక్షలు పడలేదంటారు. గాలి జనార్దన్ రెడ్డి అసలు మైనింగ్ పర్మిషన్ తీసుకుందేమో ఇక్కడ, కానీ తవ్వేసిందేమో కర్ణాటక అడవులు. అసలు ఆ కథే వేరు, దాన్ని దీనికి లింకప్ చేయకూడదు. ఇక్కడున్న మైనింగ్ అయితే ఇసుకైనా మైనింగే, అలాగే మిగతా మైనింగ్ కళ్ళెదురుగుండా జరిగిపోతూనే ఉంటుంది. ప్రభుత్వానికి వచ్చేది ₹1,00,000 అనుకుంటే వాళ్ళు తినేది ₹1,00,00,000. ఇది ఓపెన్గా తెలిసినటువంటి నిజం. లేకపోతే వీళ్ళందరూ నాయకులు కోట్ల యాడ్ నుంచి పడగలెడతారు, ఎత్తుతారు. అది ప్రభుత్వాలకు తెలియదు. ప్రభుత్వం ఎందుకు తవ్వి ఆ కోట్లు సంపాదించుకోకూడదు, సంపద నష్టం లేదు, సంపద లేదు అనుకునే కంటే. అంటే అంతే. ప్రజల ముందు ఒక మాట ఉంటుంది, వ్యక్తుల ముందు మరొక రకం ఉంటుంది. అయితే ఇప్పుడు ఇతని మీదన పెట్టినటువంటిది అందుకనినే ఆర్మ్స్ యాక్ట్ పెట్టుకొచ్చారు. సాధారణంగా క్వారీల దగ్గర ముందు డైనమెట్లతో పేలుస్తారు, ఆ తర్వాతన తవ్వుతారు. అది పేలుడు పదార్థాల చట్టం కింద అది. రెండవది అప్పుడు దానికి నాన్ బెయిలబుల్ అవుతుంది. ఇంకోటి, అక్కడున్న ఎవరినో గిరిజనులు అడ్డుపడితే వాళ్ళని తిట్టారు అన్నటువంటి కోణం, SC/ST అట్రాసిటీస్ యాక్ట్. అది అధికారి ఇచ్చారు ఫిర్యాదు అంటే ఏముంటుంది? సదరు బాధితుడి వల్ల అధికారి ఇచ్చాడు ఫిర్యాదు అంటే ఏంటి? కావాలని చేసినటువంటి. ఇంకోటి, అక్కడ జరిగే పరిణామాలంతా ఓపెన్గా కనబడుతుంది. కాకానిని లోపలేయించాలి అన్నటువంటి సోమిరెడ్డి సంకల్పం నెరవేరింది. వాట్ నెక్స్ట్? ఇంకెవరు? ఈ వారం రోజులు ఈయన మీద ఉంటుంది. వాట్ నెక్స్ట్ ఏం జరుగుద్దో చూడాలి.